నమస్తే అండి. ఈరోజు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలను చూద్దాం. అమరావతిని బంగారం చేస్తాం, జగన్ కక్ష కట్టి దాన్ని బూడిద చేశారు, అక్కడ నుంచే పునరుద్ధరిస్తాం, ప్రజలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని తిరిగి తెస్తాం, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి, మతిలేని వాళ్ళే రాజధానిని మారుస్తారని ధ్వజం, అమరావతిపై శ్వేతపత్రం విడుదల, పునర్నిర్మాణానికి కంకణం అని చెప్పి ఒక హెడ్డింగ్తో ఒక వార్త వచ్చింది. అమరావతిపై కక్షతో విధ్వంసానికి పాల్పడిన జగన్ ప్రభుత్వం రాజధాని బ్రాండ్ ఇమేజ్ను సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విభజన జరిగి 10 ఏళ్లైనా రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ లాంటి మతి లేని వారు తప్ప రాజధానిని మారుస్తారని ఎవరు అనరని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం బూడిదగా మార్చిన ప్రాంతం నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతానని, అమరావతి బ్రాండ్ ఇమేజ్ను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ప్రజలు పెట్టుబడిదారులు అమరావతిపై మళ్ళీ నమ్మకం కలిగిస్తానని వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రాజధానిని చేసిన విధ్వంసం గురించి తెలియజేశారు. బ్రాండ్ ఇమేజ్ను పునరుద్ధరిస్తామని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, గతంలో జగన్ ప్రభుత్వం అమరావతిని రాజధాని కాదని చెప్పి 3 రాజధానులని చెప్పి నాటకాలు ఆడింది. కానీ ఇక్కడ 3 రాజధానుల్లో దేనికి కూడా ఒక బిల్డింగ్ కూడా కట్టిన దాఖలాలు అయితే లేవు. ఇలా రాజధానిని అమరావతిని నాశనం చేయటమే ధ్యేయంగా పెట్టుకుని జగన్ ప్రభుత్వం విధ్వంసాన్ని సృష్టించింది. మరో వార్తను చూసినట్లయితే అందరికీ ఉచిత ఇసుక 8 నుంచి అమలు, సీఎం చంద్రబాబు ఆదేశాలు, మరో ఎన్నికల హామీ నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం, తొలుత నిల్వ కేంద్రాల్లోని ఇసుక అందజేసేందుకు ఏర్పాట్లు. ఈ వార్తలోకి పూర్తిగా వెళ్తే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు శ్రీకారం చుడుతుంది. సీఎం చంద్రబాబు బుధవారం దిశానిర్దేశం చేయడంతో ఆ శాఖ అధికారులు ఈ విధానం అమలుకు ఏర్పాట్లకు చేస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వం ముఖ్య నేతలు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుని వేల కోట్లు దోచుకున్నారు. వైకాపా దోపిడిని, ప్రజల అవస్థలను గుర్తించిన కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు అధికారం చేపట్టిన వెంటనే కీలక ఎన్నికల హామీ అయిన ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. పూర్వం అయితే ఈ గుత్తేదారులు ఉండేవారు, నిల్వ కేంద్రాలు వేసుకుని దాంట్లో నిల్వ చేసి వాళ్ళే హైదరాబాద్ లాంటి నగరాలకు అమ్ముకోవడం అనేది ఎక్కువగా జరిగేది. ఇతర రాష్ట్రాలకి విపరీతంగా ఈ వైకాపా వాళ్ళు దోపిడీ చేశారు. కానీ ఇటువంటి విధానానికి స్వస్తి పలికి అందరికీ ఉచితంగా ఇసుకను చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. తీరం కోతపై అధ్యయనం, ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, 1,1360 ఎకరాలు సాగరంలో కలిసిపోవడంతో విస్మయం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర కోతను బుధవారం పరిశీలించారు. ఉప్పాడ పంచాయతీ సూరాడపేట వద్ద కోతకు గురైన ప్రాంతంలో ఏపీ మారిటైమ్ బోర్డు, చెన్నై నుంచి వచ్చిన కేంద్ర అధికారులతో కలిసి పర్యటించారు. సర్వే విభాగం ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన చూశారు. ఉప్పాడ తదితర 8 గ్రామాల్లో ఇప్పటి వరకు 1360.75 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయిందని సర్వే శాఖ ఏడి లక్ష్మీనారాయణ వివరించడంతో విస్మయం చెందారు. జియో ట్యూబ్ రక్షణ గోడలు నిర్మిస్తే మత్స్యకార గ్రామాలకు భద్రత ఉంటుందని ఏడీ చెప్పారు. కోత నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి
తగు చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. ఉప్పాడ తీరం గత 5 సంవత్సరాల నుంచి కోతకు గురవుతుంది. కానీ పట్టించుకున్న నాదుడే లేడు. కనీసం వీళ్ళైనా ఏదైనా అధ్యయనం చేస్తానంటున్నారు కాబట్టి అధ్యయనం చేసి ఏదైనా చర్యలు తీసుకుంటారేమో చూద్దాం. మరొక వార్త, కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఏ నిర్ణయం? కేంద్ర జల సంఘం చైర్మన్ ఖుష్విందర్ ఓహ్రా వెల్లడి. 2 వారాల్లో విదేశీ నిపుణుల మధ్యంతర నివేదిక. నిర్మాణాలకు అంతరాయం ఉండకపోవచ్చని అభిప్రాయం. తదనుగుణంగా డిజైన్లు నిర్మాణాలు మార్చాలని చెప్పేసి అనుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను ఏం చేయాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర జల సంఘం చైర్మన్ ఖుష్విందర్ ఓహ్రా స్పష్టం చేశారు. పాత డయాఫ్రమ్ వాల్ కు మరమ్మతులా లేక కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణమా అన్న చర్చ ఇక అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. కొత్త డయాఫ్రమ్ వాల్ ఏ ప్రదేశంలో నిర్మిస్తే బాగుంటుంది, ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్ వాల్ కు ఎంత దూరంలో కట్టాలి, ఎలా నిర్మించాలన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని విదేశీ నిపుణులను కోరారు. పోలవరం ప్రాజెక్టులో 4 రోజులుగా పర్యటించిన విదేశీ నిపుణులు ఇక్కడ సాంకేతిక సవాళ్లు సమస్యలపై అధ్యయనం చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. నిపుణులు గమనించిన అంశాలపై వారితో చర్చించేందుకు ఖుష్విందర్ ఓహ్రా బుధవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో విదేశీ నిపుణులు డేవిడ్ పాల్, రిచర్డ్ డొన్నెల్లీ, గియాస్ ఫ్రాంక్ డి సిస్కో, సిస్ హించ్ బెర్గర్, రాష్ట్ర ప్రభుత్వ జనవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, పోలవరం ఇన్ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యదర్శి రఘురాం, కేంద్ర జల సంఘం డిజైన్ల విభాగం చీఫ్ ఇంజనీర్ విజయ్ శరణ్, డిప్యూటీ డైరెక్టర్లు అశ్విని కుమార్, గౌరవ్ తివారీ తదితరులు పాల్గొన్నారు. 72% చంద్రబాబు గారు పూర్తి చేసిన తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో పట్టించుకోకపోవడంతో అది దెబ్బతింది. పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా దెబ్బతింది. డయాఫ్రమ్ వాల్ దీనిపై విదేశీ నిపుణుల కమిటీ వచ్చి ప్రస్తుతానికైతే మరొక కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని చూస్తుంది. త్వరగా ఇది కూడా పూర్తి చేస్తే చాలా మంది రైతులు పంటలు పండించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది. ఇది కూడా మంచి శుభ పరిణామం. జగన్ అక్రమస్తుల కేసుల రోజువారీ విచారణ. తెలంగాణ హైకోర్టు ఆదేశం. కేసుల్లో కదలిక లేకపోవడంపై అసంతృప్తి. పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిబిఐ కోర్టుకు ఆదేశం. జగన్ అక్రమస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది. జగన్కు వ్యతిరేకంగా నమోదైన కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసుల విచారణలో పురోగతిపై నివేదిక సమర్పించాలంటూ విచారణను 23కు వాయిదా వేసింది. జగన్ అక్రమస్తుల కేసు విచారణను సత్వరం పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి చేగొంటి హరిరామ జోగయ్య గత ఏడాది ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. నేడు ప్రధాని మోదీతో చంద్రబాబు నాయుడు భేటీ. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తరుణంలో రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన సాయం కోరే ఉద్దేశంతో చంద్రబాబు బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రహదారుల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు ముఖ్యమంత్రి వెంట ఢిల్లీ వెళ్లారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ 10 మందికి చూపిస్తుంది.